శ్రోతల వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శీతల్ రాస్తున్నారు. రుద్రాక్షలు ధరించిన వారు పాటించాల్సిన నియమ నిష్టలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. రుద్రాక్ష అంటే శివుని కంటి నీరు నేలపై పడితే ఆ కంటి నీటి బిందువు నుంచి మొలకెత్తిన వృక్షం, ఆ వృక్షానికి లభించినటువంటివే ఈ రుద్రుని అక్షలు అన్న పేరు పొందినటువంటి రుద్రాక్షలు. అనేక ముఖాలతో ఉండే ఈ రుద్రాక్షల మాలలను ఈ మధ్యకాలంలో విస్తృతంగా ధరిస్తున్నారు. ద్విముఖి రుద్రాక్ష భార్యాభర్తల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. పంచముఖి రుద్రాక్ష ఆరోగ్యం మేలు చేస్తుంది. షణ్ముఖ రుద్రాక్ష విదేశీ ప్రయాణాలకు లాభదాయకం. ఏకముఖి రుద్రాక్ష అన్ని కోరికలు నెరవేరుస్తుంది. ఇలా అనేక విధాలుగా ప్రచారంలోకి వచ్చేసాయి రుద్రాక్షలు. ఇవన్నీ ధరిస్తే ఇవేవి సాధింపబడవు. రుద్రాక్షలు ధరించిన వారు మనఃపూర్వకంగా శివనామస్మరణతో భౌతికంగా లభించేటటువంటి ప్రతీకాత్మకంగా ఒక వస్తువును ధరించి, అంటే రుద్రాక్షను ధరించి శివనామస్మరణ చెయ్యాలి. విశ్వాసంతో ఉండాలి. శివనామస్మరణతో విశ్వాసంతో ఉన్నవారికే కోరిన కోరికలు సఫలమవుతాయి. రుద్రాక్షలు ధరించిన వారు పాటించవలసిన కనీస నియమాలలో శుచిగా ఉండాలి. ఈ శుచి మానసికపరమైన శుచి. శివునికి సంబంధించి ఏ వస్తువు కూడా అశుచిత్వం కాదు. అంటే మెడలో రుద్రాక్ష వేసుకున్నాం కదా, మరి శౌచాలయానికి వెళ్ళవచ్చా? వివాహం చేసుకున్నాం, ఇల్లాలు ఉంది, కాలం సమయం గడపవచ్చా? మేము కొంత మాంసాహారం కూడా చేసేటటువంటి వారము, ఇలా మెడలో రుద్రాక్ష వేసుకుంటే మాంసాహారం చేయవచ్చా? ఇలా అనేకులు భయాలతో ఉంటారు. కారణం ఏమిటి అంటే సనాతన ధర్మం రుద్రాక్షలను విరివిగా ధరించడాన్ని నిషేధించింది. ఎవరైతే మనఃపూర్వకంగా కైలాసం కోరుకుంటారో, శివసన్నిధానం కోరుకుంటారో, సాధకులుగా మారతారో, సన్యాసం స్వీకరిస్తారో, నెలసరి ముట్టులు మొదలైనవి విడిచిపెడతారో, ఎవరికైతే మాసిక నియమాలు ఉండవో అలాంటి వారంతా కూడా రుద్రాక్షలు ధరించి కైలాసాన్ని చేరుకునే నిమిత్తమై సంపూర్ణమైనటువంటి పరిశుద్ధ భావనలతో శివనామస్మరణతో కాలం గడపాలి. అలాంటి వారు రుద్రాక్షలు ధరించాలి అంటూ ఒక నియమం చేసింది. ఋషులు, యోగులు, సన్యాసులు సమస్తాన్ని త్యజించిన వారు కనిపించే ధనాన్ని కేవలం గడ్డిపరక వలె తృణప్రాయంగా విడిచిపెట్టేటటువంటి వారు మాత్రమే రుద్రాక్షలు ధరించాలి అంటూ సూత్రం పాటించింది. అనుగుణంగానే ప్రాచీన కాలంలో అలా ధరించేవారు. ఈనాటి కాలంలో కోరికలతో ఉంటే ధరిస్తే అవేవి కూడా సాధ్యం కావు, సంప్రదాయం అంగీకరించదు. ధరించేవారు పాటించవలసిన కనీస నియమాలు ఏమిటి అంటే ఏ నియమాలు లేకపోవడమే. మనఃపూర్వకంగా శివనామస్మరణ చేస్తే ధరించవచ్చు. అన్నింటిపైన త్యాగభావంతో ఉండడమే అతి గొప్ప నియమం. ఇది సమాధానం.